కువైట్ వాళ్ళు పాత రోజుల్లో ఎలాంటి ఆయుధాలు యూజ్ చేసేవాళ్ళు, వాళ్ళు యుద్ధానికి వెళ్లే ముందు ఎలాంటి ఆయుధాలు అయితే వాళ్ళు ఎంబట తీసుకొని వెళ్లేవారు, వాళ్ళు యుద్ధానికి వెళ్లే ముందు త్రాగడానికి మంచినీరు ఎలా క్యారీ చేసేవాళ్ళు, అలాగే వాళ్ళు ఎలాంటి ట్రెడిషనల్ డ్రెస్ యూజ్ చేసేవారు ఆ రోజుల్లో ఈ ఫుల్ వీడియోలో ఉంటుంది. ఇది వచ్చేసి రెడ్ ప్యాలెస్, దీంట్లోనే మనకు మ్యూజియం కూడా ఉంటుంది. ఈ రోజు నేనైతే జహరా ఏరియాలో ఉండి ఒక మ్యూజియం కి అయితే వచ్చాను. మ్యూజియం ఎట్లా ఉందో మీకు లోపల మొత్తం చూపిస్తాను చూడండి దీంట్లో ఫుల్ వీడియోలో. ఈ మ్యూజియం వచ్చేసి నేనుండే ఏరియా నుంచి అయితే ఒక 90 కిలోమీటర్ల దూరంలో ఈ మ్యూజియం ఉంటుంది. వెనకాల కనిపిస్తుంది చూడు, ఇదే మ్యూజియం వచ్చేసి. దీంట్లో లోపలికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. వచ్చేసి అరుణ్ సర్మోనీ మ్యూజియం, ఇది జహరా ఏరియాలో ఉంటుంది. ఈరోజు ఈ మ్యూజియం విజిట్ చేయడానికి అయితే ఫస్ట్ వచ్చింది నేనే, అందుకే ఈ డోర్ కూడా నేనే ఓపెన్ చేసుకుంటున్నా. చూడండి లోపల కూడా అసలు ఎవరు లేరు, ఫస్ట్ నేనే. ఇతను వచ్చేసి అయితే కువైట్ షేపు, ఈ పక్కన ఉన్నది వచ్చేసి అయితే కువైట్ ప్రధాని. ఈ గన్ వచ్చేసి లీ ఎన్ఫీల్డ్ M3 అంటే ఇది. దేనికైతే ఇది ఉపయోగిస్తారంట బెల్ట్, ఇది మనకు బుల్లెట్లు క్యారీ చేయడానికి వాళ్ళు. ఇవి వచ్చేసి అరేబియన్ స్వార్డ్ అనుకుంటా, మళ్ళీ అదే చాకులు అయితే ఉన్నాయి ఇక్కడ కూడా. వీళ్ళు పెళ్ళిళ్ళప్పుడు కానీ ఏదైనా సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు ఇలానైతే ఈ చాకులు పట్టుకుని అయితే డ్యాన్సులు చేస్తూ ఉంటారు ఎక్కువ. ఇది వచ్చేసి హబీద్ హిజాజీ దగ్గర అని ఉంది. ఇది ఒమనీ దగ్గర అంట. దీంట్లో చాకులే ఉన్నాయన్నమాట లోపల, డిజైన్ చూస్తే అలాగే ఉంది సేమ్, చాకులు ఉన్నాయి లోపలైతే. వీటినైతే యుద్ధాల సమయంలో ఉపయోగించినారు అనుకుంటే ఎక్కువ. ఇక్కడ ఇచ్చారు చూడండి మొత్తం అయితే. దానికి ఉన్నాయి చూడండి పైన ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి కూడా, వాటర్ క్యారీ చేయడానికి అవి అయితే. ఇక్కడ వచ్చేసి అయితే చిన్న చిన్న చాకులు ఉన్నాయి వీళ్ళు ఉపయోగించినవి అయితే అప్పట్లో. ఇదైతే దీంతో జంతువు కాలుకు చాకునైతే అటాచ్ చేసినారు చూడండి, ఇక్కడ బాగా కనిపిస్తుంది ఇది. ఇక్కడ నుండి చూసుకుంటే ఈ గన్నులు మొత్తం అయితే ఇక్కడ ఉన్నాయి పెట్టేసినారు చూడండి. ఇంకా అక్కడ చాలా ఉన్నాయి, వెనక మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో, చూసేయండి పూర్తిగా వీడియో. ఇప్పుడు వచ్చేసి అయితే ఈ గన్నులు, ఈ చాకులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. కాకపోతే దీంట్లో లైటింగ్స్ అన్నీ లేవు, ఆఫ్ చేసినట్టున్నారు. చూడండి అంత డార్క్గా కనిపిస్తుంది అందుకే. కువైట్ వాళ్ళు అప్పుడు ఉపయోగించిన మొత్తం భద్రపరిచినారు చూడండి, గన్నులు కానీ మిగతాయి అన్నీ. ఇదేందో తెలియదంతా, కాకపోతే దీన్ని కూడా ఇక్కడ డిజైన్ చేసి పెట్టినారు. ఆ రోజుల్లో వీళ్ళు ఉపయోగించే గన్ను ఇది. హెల్మెట్లు వీళ్ళు ఆర్మీ వాళ్ళు డ్యూటీలో ఉపయోగించిన ఇవన్నీ వచ్చేసి అయితే. ఇవి వచ్చి వచ్చేసి అయితే నీళ్ళకు వాళ్ళకు నీళ్ళు తాగడానికి కానీ ఉపయోగించేవాళ్ళు. ఇది వచ్చేసి వాళ్ళ డ్యూటీలో హెల్మెట్ ఇది. వీటిని వచ్చేసి అయితే కనన్ బాల్స్ అంటారు. వీటిని యుద్ధం సమయంలో ఉపయోగించే వాళ్ళంట వాళ్ళు ఎక్కువ. ఇది వచ్చేసి అయితే మనకు వీళ్ళు డ్యూటీ టైంలో బుల్లెట్లు సైడ్లో పెట్టుకోవడానికి అయితే ఉపయోగించుకునే వాళ్ళు. వీళ్ళు చూడండి సైడ్లో బుల్లెట్లు ఇంకా ఉన్నాయి అలాగే. ఇది కూడా పక్కన ఉన్నాయి చూడండి, ఇవి కూడా అవే మొత్తం. ఈ పైన ఉండేటి అయితే పిస్తోల్, ఇవి చిన్నవి. ఈ పైన ఉన్న గన్ను చాలా పురాతనమైనది, అది ఎప్పుడో తెలియదు కానీ చాలా రోజులు అదైతే వచ్చేసి గన్ను. బుల్లెట్లు చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో. ఇది పిస్తోల్ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి మెటల్ పౌడర్ ఫ్లాస్క్ అంటే ఇది. దీన్ని ఏం పౌడర్ ఉపయోగించే వాళ్ళో తెలియదు కానీ దాంట్లో పౌడర్ వేసేదన్నా యుద్ధ సమయంలో ఉపయోగించేవాళ్ళు అనుకుంటా. ఇవి వచ్చేసి అయితే పౌడర్ ఫ్లాస్క్ అంటే ఇవి కనిపించేటి. ఈ బుల్లెట్లను అయితే రిఫైల్లో ఉపయోగించే వాళ్ళంట. ఇవి వచ్చేసి మనకు
ఈ 4 కూడా బుల్లెట్లు రిఫైల్లో ఉపయోగించేవారు. దాన్ని కూడా వచ్చేసి దీంట్లో మనకు పౌడర్ ఫ్లాస్క్ అంటే ఇవి 2 వచ్చేసి వీటిని ఏదైనా పౌడర్ పోసుకోవడానికి ఉపయోగిస్తున్నట్టు ఆ రోజుల్లో వాటిని. ఇవి వచ్చేసి అయితే చాకులు. వీళ్ళు అప్పటి రోజుల్లో మొత్తం ఇవే ఉపయోగించేవారు. ఇప్పటికి కూడా వీళ్ళు పెళ్ళిళ్ళలోనైతే వీటిని ఉపయోగిస్తూ ఉంటారు ఎక్కువ. ఇవి వచ్చేసి ఒట్టమాన్ స్వార్డ్, ఇరాకీ స్వార్డ్ అనేటివి అయితే మొత్తం ఈ చాకులను అయితే ఇలా పెట్టినారు. ఇక్కడ వివిధ పేర్లతోనైతే ఉన్నాయి. వీటి వచ్చేసి మొత్తం అయితే దీంట్లో మనకు వచ్చేసి అయితే ఒమనీ స్వార్డ్ అంట, అరేబియన్ గరబ్ స్వార్డ్ అంట, ఒమనీ స్వార్డ్, యమనీ స్వార్డ్, యమనీ స్వార్డ్ ఇలాంటి పేర్లతో చాలా కత్తులు అయితే ఉన్నాయి. ఇక్కడ వివిధ రకాలుగా చూడండి, చాలా రకాలుగా ఉన్నాయి. అవే కాకుండా ఇక్కడ ఇంకా వేరు అయితే చాలా రకాల గన్నులు అయితే ఇక్కడ ఉన్నాయి. మొత్తం వీటిని అయితే బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను. మీకు ఫుల్ వీడియో చూసేయండి. మొత్తం చూస్తున్నారు కదా, ఇవి ఎన్నో రకాలుగానైతే ఉన్నాయి. ఇవి గన్నులు అయితే వచ్చేసి చాలా పురాతన గన్నులు ఇవి అయితే. అప్పటి రోజుల్లోటి మన పాత సినిమాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం ఇలాంటి గన్నులను అయితే. దీని లొకేషన్ కావాలంటే ఎవరికైనా కువైట్లో ఉన్న వాళ్ళు చూడాలనుకుంటే కామెంట్ చేయండి, వాళ్ళకి లొకేషన్ షేర్ చేస్తాను. ఇది వచ్చేసి అయితే జంతువు కాలుకైతే చాకుని అయితే దానికి అటాచ్ చేసినారు చూడండి, ఇలా ఉపయోగించినారు. ఇది మన కత్తెర మాదిరి ఉన్నది చూడండి, అది ఇట్లా దాన్ని చేతిలో పట్టుకొని ఉపయోగించే వాళ్ళు అనుకుంటా. ఇలా 2 ఉన్నాయి. అవి ఇక్కడ చూసుకుంటే అలాగే మనకి ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇంకా వీటినైతే కత్తులు ఇక్కడ ఇంకా వేరే రకంలో ఉన్నాయి. ఈ కట్టెలను ఎలా ఉపయోగించేవారో తెలియదు కానీ యుద్ధానికి ఉపయోగించేవాళ్ళంట వీటిని కూడా. ఇక్కడైతే పెట్టినారు వీటిని. ఇవి కూడా వాటికే మొత్తం అవుతున్నాయి. అయితే మన గొడ్డలు అంటాం చూడు, మన గొడ్డలి, ఇవి చాలా రకాలుగా ఉన్నాయి వీటిని అయితే. ఇంకా ఇదే కాకుండా మనకు అప్పటి రోజుల్లో దీన్ని అయితే ఎవరినైనా బంధించినప్పుడు వాళ్ళ చేతులలో మనం చూస్తూ ఉంటాము. బంధించినప్పుడు వాళ్ళు పక్కన సెక్యూరిటీ లాగా ఉంటారు చూడు, వాళ్ళైతే పట్టుకుంటారు వీటిని అయితే. మనకి ఇక్కడ ఉన్న ఈ క్యాప్ అయితే వచ్చేసి మొత్తం ఒడ్డుతోనే తయారు చేసినారంటే ఇక్కడ. ఈ మొత్తం కూడా చాలా బాగా డిజైన్ చేసినారు ఒడ్డుతోనే. కానీ దీంట్లోనైతే అయిపోయింది. మళ్ళీ బయటకు వెళ్ళి అయితే అక్కడ మనం వీడియో చూసాం. మళ్ళీ ఇది వచ్చేసి అయితే మనకు కువైట్ వాళ్ళు వేసుకునే ట్రెడిషనల్ డ్రెస్సు. అప్పటి రోజుల్లోనైతే ఇలాంటి డ్రెస్ వేసుకొని ఇదైతే పెట్టుకునేవాళ్ళు. దీన్ని బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను చూడండి. దీంట్లోనైతే మనకు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బయట ఆ పక్క ఉందంట, వెళ్ళేసి అయితే ఆ పక్క కూడా చూసిద్దాం మొత్తం. ఇదైతే ఫైరింగ్ కోసం ఉపయోగించేవాళ్ళనుకుంటే ఇది. ఇక్కడ చూడండి వెనక గ్యాస్ పెట్టినారు దీనికి అటాచ్గా. ఈ గ్యాస్తో దీన్ని ఫైరింగ్ చేసేవాళ్ళనుకుంటా. పైపు కూడా ఉంది దీనికి వచ్చేసి మనకు. ఈ పక్క గ్యాస్తో ముందు పక్క మంట వస్తుంది. దీనికి వచ్చేసి స్విచ్ కూడా పెట్టినారు ఒకటైతే. ఈ బండి పైన ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు దీన్ని. ఈ వెనకాల కనిపించే ఈ మ్యూజియం ఇప్పటి వరకు అయితే మనం చూసింది. ఇక్కడ ఈ ముందు పక్కన అయితే వర్క్ కూడా నడుస్తుంది. దీంట్లో అయితే ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి చూసేద్దాం ఇప్పుడైతే లోపలికి. ఇక్కడ ఇది ఎంట్రన్స్. ఇక్కడ వచ్చేసి ఈ రెడ్ ప్యాలెస్ అనేది వచ్చేసి అయితే అప్పటి రోజుల్లో దీంట్లోనైతే రాజులు నివసించేవారని చెప్తూ ఉంటారు. దీంట్లో మనకి ఎంట్రన్స్ లోనే స్టార్టింగ్ లో ఒక బావి కూడా ఉంటుంది. బావి కూడా చూపిస్తాను రండి. అప్పట్లో మన ఇళ్ళ దగ్గర బావిలు ఎట్లుంటానో ఇక్కడ కూడా ఈ బావి అలాగే ఉంది. కానీ దీన్ని అయితే మధ్యలో క్లోజ్ చేసినట్టున్నారు దీన్ని. ఇది వచ్చేసి బావి. దీన్ని అయితే క్లోజ్ చేసినారు ఇప్పుడు. చాలా లోతులోకి అయితే ఉందనుకుంటే ఇది.
మధ్యలో మళ్ళీ ఇంకొకటి క్లోజ్ చేసినారు చూడండి, డబల్ వేసినారు. దీంట్లో ఏం కనిపించకుండా ఉంది లోపలనైతే. మధ్యలో ఒక జాలి వేసినారు, ఈ పైన ఒకటి ఇంకొక జాలి వేసినారు దీనికి. చూడండి దానికి అది నీళ్ళు తీసేది కూడా ఉంది లోపలికైతే. ఇది కెమికల్స్ కోసం అప్పట్లో ఉపయోగించేవాళ్ళంట దీన్ని. ఇక్కడ వచ్చేసి ఇంకొకటి గేట్ ఉంటుంది దీనికైతే, పెట్టేసి దీంట్లో మధ్యలో వదిలిపెట్టినారు. ఇదే వచ్చేసి అయితే మొత్తం ప్యాలెస్. ఫస్ట్ నేను ముందు చూపించింది అయితే అదైతే మ్యూజియం. ఇది వచ్చేసి అయితే అప్పట్లో షేకులు కానీ ఉపయోగించేవాళ్ళంటే ఇలాంటి ప్యాలెస్లు అప్పటి రోజుల్లో. ఇక్కడ పక్కనే ఎవరు లేడీస్ కూర్చున్నారు, వాళ్ళకైతే ఇక్కడ వీడియో తీయరాదు కాబట్టి అక్కడ వదిలేసిన తీయకుండా. ఇవైతే లాక్ చేసి ఉన్నాయి, మనకైతే లోపలికి వెళ్ళడానికి అయితే లేదు వీటిలోకి. వీళ్ళ ఈ డోర్ చూస్తే కూడా మనకైతే అప్పటి రోజుల్లో మన ఇండియాలో యూజ్ చేస్తారు చూడు, సేమ్ అలాగే ఉన్నాయి కొన్ని అయితే. ఒక్కొక్క డోర్ వచ్చి ఒక్కొక్క డిజైన్లో ఉంది ఇవైతే. మీదైతే కట్టెలు పెట్టి చేసినారు దాన్ని కూడా. వీటిని కరెంట్ ప్లగ్గులు అప్పటి రోజుల్లో. వీటికైతే క్యాప్లు వచ్చినాయి చూడండి, క్యాప్లు పెట్టి క్లోజ్ చేసేవాళ్ళంట వీటిని. ఇక్కడ వచ్చేసి అయితే మనకు దీంట్లో ఫంక్షన్ కూడా ఉంది. ఇక్కడ ఇవైతే పైనకి వెళ్ళడానికి మెట్లు అనుకుంటే మట్టితో చేసినారు అనుకుంటా మొత్తం. దీంట్లో అంతా ఉన్నాయి వీళ్ళంటే అప్పటి రోజుల్లో ఎలా ఉండేవి వీళ్ళ ఇల్లు అనేది ఉన్నది అంతే. ఇది వచ్చేసి సెక్స్ కౌన్సిల్ రూమ్ అంట, దివానీ అని కూడా అంటారు దీన్ని అరబిక్లోనైతే. మన ఇండియాలో కూడా అప్పటి రోజుల్లో ఈ గోడలు అయితే చాలా వెడల్పుతో కట్టేది. ఇక్కడ కూడా అలా కట్టినారు చూడండి. ఈ కిటికీ కోసం ఎంత వెడల్పు లోపలికి ఉందో. పైన కూడా చిన్న విండోస్ అయితే పెట్టినారు దీనికి. ఈ చెక్కలు పైనుంచి వాటర్ రావడానికి అయితే ఈ చెక్కలను ఉపయోగించినారు అప్పట్లో, వర్షం వాటర్ వెళ్ళిపోవడానికి. చూడండి అప్పటి రోజుల్లో మన ఇండియాలో ఎట్లుంటాయో ఇళ్ళకు తలుపులు అలాగే ఉన్నాయి ఇక్కడ కూడా. ఈ రూమ్ అంటే ఇది వచ్చేసి ఇది చూడండి, తలుపేమో చాలా పెద్దగా ఉంది, దానికి వచ్చేసి అయితే చిన్న డోర్ ఉంది అంతే. చూస్తున్నారు కదా, ఇదే దీనికి వచ్చేసి అయితే డోరు. ఈ పెద్ద డోర్ ఓపెన్ అయితే కాదనుకుంటా నాకు తెలిసి. ఇది షేక్స్కి వచ్చేసి ప్రైవేట్ రూమ్ అంటే ఇది వచ్చేసి మనకు. ఇది మనకు ఇంటి దగ్గర గార్డెన్లా ఉంటుంది చూడు, అలాగా వీళ్ళు అప్పట్లో దీన్ని యూజ్ చేసేవాళ్ళంట. రూమ్ అంటే ఇది వచ్చేసి అయితే మామ్స్ లివింగ్ రూమ్ అంటే ఇది. ఇక లోపల చూపిస్తాను మీకు ఇప్పుడైతే దీంట్లోకి అయితే వెళ్ళి చూద్దాం ఇదేందో. ఇది వచ్చేసి మస్క్ అంటారు, అంటే వీళ్ళు నమాజ్ చేసుకుంటారు కదా అదంటే ఇది. అప్పటి రోజులో ఇలా ఉండే అంటే. నెక్స్ట్ ఈ పైనకి వెళ్ళడానికి అయితే మెట్లు. ఈ రెడ్ పోర్ట్ దీంట్లోకి. ఇది వింటర్ గెస్ట్స్ రూమ్స్ అంటే ఇవి. ఎవరైనా వింటర్లో అప్పట్లో వీళ్ళ ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి గెస్ట్గా వాళ్ళకు రూమ్లు ఇవ్వడానికి అయితే ఇలాంటి రూమ్లు ఉంటుందంట. తలుపులు చూడండి, సేమ్ మన ఇండియాలో గడిగొట్లు ఉంటాయి చూడండి, అలా ఉన్నాయి దీనికైతే సేమ్. పైన చూడండి మొత్తం వుడ్తోనే చెక్కలే. పైన మళ్ళీ దానికి ఇట్లా మన వుడ్గా అది వేసేసి దానిపైన మళ్ళీ మట్టితో వేసినారనుకుంటా, అందుకే ఎలా ఉంది ఇది. ఇక్కడ వచ్చేసి ఈ పక్కన ఒక రూమ్ ఉంది, దీంట్లో ఏముందో చూద్దాం వెళ్ళి. ఇది కూడా సేమ్ మస్క్ లాగానే ఉంది. ఇది సమ్మర్ గెస్ట్ రూమ్స్ అంటే ఇది వచ్చేసి కోర్ట్. రెడ్ ప్యాలెస్ కు ముందు పక్కకి ఒక పార్క్ కూడా ఉంటుంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.